నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ, ఇప్పుడు శ్రావణ మాసం, ముఖ్యంగా అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. అయితే కొత్త ట్రెండ్ కొన్ని ఇయర్స్ నుంచి సాగుతోంది, కానీ అందరికీ కూడా దాని మీద కొంత అనుమానం ఉంది. పెళ్ళి కాని పిల్లలు అసలు ఈ వ్రతంలో కూర్చోవచ్చా? ఇది పెద్ద డౌట్ అందరికీ. మీ మాటల్లో అంటే వ్రతము అనేది ఏంటంటే దంపతులు చేసుకునేది వ్రతం అన్న. మనకి పురాణాల నుంచి ఎప్పుడైనా చూస్తే ఎక్కడ చూసినా సరే అసలు ఆడవాళ్ళు చేసే వ్యవహారాల్లో, ఆడవాళ్ళు చేసే పూజల్లో ఏమున్నాయంటే నోములు మాత్రం ఉన్నాయి. కన్నె పిల్లలకి నోములు ఉన్నాయి, సువాసినులకి నోములు ఉన్నాయి అండి. వ్రతాలు మాత్రం దంపతులకే ఉన్నాయి. ఇక్కడ వ్రతము అంటే అది దంపతుల కింద లెక్క వస్తుంది. నోము అంటే ఆడవాళ్ళు నోచుకోవచ్చు. ఇప్పుడు శ్రావణ మాసంలో మంగళగౌరి నోము ఉంటుంది, ఆడవాళ్ళు నోచుకుంటారు అది. సో వాళ్ళే తాంబూలాలు ఇస్తారు, వాళ్ళ వాయినాలు ఇస్తారు, చేసుకుంటారు. అది నోములు అంటే. వ్రతము అంటే అక్కడ భార్యాభర్త ఇద్దరు కూర్చొని చేయాల్సిన వ్రతం. ఎందుకంటే ఏ రోజైతే వీళ్ళు తాళితో ముడిపడ్డారో వీళ్ళు, అక్కడి నుంచి వాళ్ళు దంపతులుగా కష్ట సుఖాల్లో అన్నిట్లో వాళ్ళిద్దరూ పాల్పంచుకోవాలని. అయితే ఇక్కడ మన శాస్త్రాల్లో, పురాణాలు ఏం చెప్పారంటే యజమాని చేస్తే సగం పుణ్య భార్యకి పిల్లలకి వచ్చేస్తుంది. అందుకే మనకి తీర్థయాత్రకు వెళ్ళినా, ఏదైనా యాత్రకు వెళ్ళినా భర్త లేకుండా ఒక స్త్రీ మాత్రం వెళ్ళి చేయొద్దని చెప్తారు. ఫలించదు. భార్య వద్ద ఇద్దరు ఉండాలి. అంటే ఒక సువాసిని వెళ్ళి ములిగితే నదీ స్థానం కింద రాదు, మామూలు స్థానం కింద వస్తుంది. సో నదీ స్థానం ప్రభావం రావాలంటే భార్య వద్ద ఇద్దరు కొంగు ముళ్ళు వేసుకోవాలి, ముడి వేసుకోవాలి, దంపతులుగా ములిగి లేవాలి. అప్పుడు అది నదీ స్థానం కింద వస్తుంది, ఫలిస్తుంది వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా భార్యభర్త ఇద్దరు స్నానం ఆచరించాలి నదిలో. అంటే ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని కొంగు ముళ్ళు వేసుకొని ములగాలి. అది దంపతుల కింద వస్తారు వాళ్ళు. అది దంపతి తాంబూలం. సో దంపతుల పూజ, దంపతి వ్రతం, ఇవన్నీ వచ్చేవి. దంపతులు కలిసి చేసినవి ఇవన్నీ. సో ఒకవేళ చేయలేదనుకో భర్త చేయొచ్చు. భార్య చేయని పరిస్థితిలో భర్త చేస్తే భార్యకి వస్తుంది, పిల్లలకి వస్తుంది పుణ్యం. అంతేగాని కన్నె పిల్లలు ఈ వ్రతాలు చేయరు. కన్నె పిల్లలకి కన్నె తులసమ్మ నోము ఉంటుంది, ఆ నోములు మాత్రం చేస్తారు, కానీ పూజలు చేయరు. ఇది చేసుకోకూడదు అన్న. కానీ కొంతమంది పెళ్ళి అవ్వకుండానే కొన్ని జంటలు పెళ్ళి అవ్వకముందే వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ఈ వరలక్ష్మి వ్రతం ఇవి మనము చాలా చూస్తూ ఉంటాం బయట. మరి అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు అంటారా? అదే ఇప్పుడు మీకు మన శరీరం, మన భారతదేశంలో మనకుండే ఏంటంటే స్వేచ్ఛా జీవులం. ఎవరికి నచ్చిందో వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి అనిపిస్తే చేసేసుకోవచ్చు, ఎవరికి ఎలా అనిపిస్తే అది చేసుకోవచ్చు. అది జరిగిపోయింది. ఆ స్వేచ్ఛలో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ప్రారంధ కర్మ అని ఇందాక మీకు చెప్పాను నేను. మనం గత జన్మ చేసుకున్న ప్రారంధ కర్మ ఏదైతే ఉందో అది ఈ జన్మ మనం అనుభవిస్తుంది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అయితే కొన్ని మనం చేసుకున్న కర్మలు ఉంటాయి. ఆ చేసుకునే కర్మల్లో కొన్ని ఫలితాలు మనం అనుభవించాలి. ఆ చేసుకునే కర్మల్లో చేయకూడని కర్మలు కూడా ఉంటాయి. ఆ చేయకూడని కర్మలు ఏంటంటే దంపతులు కాని వాళ్ళు దంపతులుగా కూర్చోకూడదు. దంపతులు అవంటే శ్రీ మహావిష్ణు రూపంగా ఆయన్ని ఏంటి, శ్రీ మహాలక్ష్మిగా ఈవిడ్ని అక్కడ పూజ చేస్తారు. ఏంటి, ఇద్దరు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి మహాలక్ష్మిని దారపోస్తున్నాను, కన్యాదానం చేస్తున్నాను చెప్పి తండ్రి ఏవైతే ఉందో, కన్నెపిల్ల ఏవైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు వరుడికి దానం ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఆ వరుడు ఎవరి కింద లెక్క వస్తుంది? శ్రీ మహావిష్ణువు కింద వస్తున్నారు. ఇక్కడ వధువు ఏమైంది? మహాలక్ష్మి అయిపోయింది. సో శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి పూజ చేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేశాక ఆ నీళ్ళు జల్లుకుంటారు. అక్కడే వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకోగానే వాళ్ళు దంపతుల కింద అవుతారు. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఏం చేసినా సరే అది ఫలితంగా వస్తుంది. ఇక్కడ కన్యాదానం అవ్వకుండా, ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకోకుండా వాళ్ళు దంపతుల కింద కాదు. సో దంపతులుగా కాని వాడు వ్రతాలు చేయడానికి అవకాశం ఉండదు. అది వాళ్ళ విచక్షణ వాళ్ళు తెలుసుకొని చేసుకోవాలి తప్ప మనం చెప్తే ఏమర్థం అవుతుంది? చేయకూడని పనుల్లో ఇవి కూడా వస్తాయి, ఇవి చేయకూడదు. కాబట్టి ఎవరైనా దంపతులు వ్రతం చేసుకుంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూర్చోవచ్చు, వ్రతాన్ని చూడొచ్చు, ఆనందించవచ్చు, ఆ వ్రతానికి కావాల్సిన సేవ చేయొచ్చు, సాయం చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అలంకరణ చేయాలి, పూజలు చేయాలి, దానం చేయాలి, అండ్ ప్రసాదాలు రెడీ చేయాలి, అందరికీ భోజనాలు పెట్టాలి, ఇవన్నీ పనులు చేయొచ్చు కదా. ఇవన్నీ సేవ చేయొచ్చు. సేవ చేస్తే దానంత పుణ్యం ఇంకేది లేదు. మహాసేవ. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే పూర్వము 50 నుంచి 70 మంది దాకా ముత్తైదులు వచ్చేవాళ్ళు ఒక ఇంటికి. సో వాళ్ళకి కన్నెపిల్లలు కాళ్ళకి పసుపు రాసేవాళ్ళు.
ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఈ ముత్తైదు ఇప్పుడు ఈ సువాసని కాళ్ళకి పసుపు రాయాలంటే పాపం అందరు తాంబూలం అవ్వదు కదా, అవ్వదు కదా. ఆలస్యం అయిపోతుంది కదా. అప్పుడు ఏం చేస్తాం వాళ్ళని, కన్నెపిల్లలు అందరూ కూర్చొని ఒక నలుగురు కన్నెపిల్లలు ఏం చేసేవాళ్ళంటే కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇచ్చేవాళ్ళు, అవును. వాళ్ళు కాళ్ళు కడుక్కొని వచ్చేవాళ్ళు. ఇంకొక నలుగురు పిల్లలు ఏం చేసేవాళ్ళంటే కాళ్ళకి పసుపు రాసేవాళ్ళు. అవును. ఏంటి ఇంట్లో ఉన్న తోడికోడళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే బొట్లు పెట్టేవాళ్ళు, కూర్చోండి తాంబూలం ఇస్తా అని చెప్పి బొట్టు పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే తోడికోడళ్ళు కలిసి ఉండేవాళ్ళు కదా పూర్వం, పెద్ద పెద్ద కుటుంబాలు కదా. సో అప్పుడు ఏం చేస్తుంటే ఒక కోడలు వచ్చి బొట్లు పెట్టేది, ఇంకో కోడలు గంధం రాసేది, ఇంకో కోడలు తాంబూలం తీసుకొచ్చేది. అలా ఒక 10 మందికి ఈ కోడలు బొట్లు పెడితే ఇంకో కోడలు వచ్చి గంధం రాసేది, ఇంకో కోడలు వచ్చి తాంబూలం ఇచ్చేది. మళ్ళీ ఆమె వచ్చి తాంబూలం ఇచ్చిన అమ్మాయి మళ్ళీ బొట్లు పెట్టేది, ఇంకొక అమ్మాయి గంధం రాసి అలా మార్చుకొని ఆ తాంబూలం ఇచ్చేవాళ్ళు 70-80 మందికి. ఈ ఎవరైతే పసుపులు రాస్తారో ఈ పిల్లలకి మంచి అత్తగారింటికి వెళ్ళేవాళ్ళు. విసుకోకుండా అబ్బా ఎంతమంది ముత్తైదులు వచ్చారు ఎంతమంది చేయాలా అని విసుకోకుండా చేసిన వాళ్ళకి మంచి అత్తగారింటికి వెళ్ళేవాళ్ళు. ఇలాంటి సేవలు చేయొచ్చు పెళ్లి కాని వాళ్ళు. అంతేగాని వ్రతాలు కూర్చొని వ్రతాలు చేయించుకోకూడదు, వ్రతం చేసుకొని దాని కింద ప్రసాదం కింద దాని తాంబూలం కింద తీసుకోకూడదు ఎవరు. అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో తాంబూలం ఇస్తారు? ఒక దంపతులు తాంబూలం అంటే ఏంటి? ఇక్కడ మన జాతకాలు పూర్వం చూసుకునే వాళ్ళు కాదు. నవగ్రహ శాంతి, శనగలు గురువు అనుగ్రహంతో వస్తుంది. మనం ఇచ్చే బట్టలు శుక్రుడు ఒక అనుగ్రహం వల్ల బట్టలు ఇస్తాం. పండు తాంబూలాలు ఇచ్చేది ఏవైతే ఉన్నాయో అది గురువు ఒక అనుగ్రహంతో, అది నవగ్రహాల అనుగ్రహంతో తాంబూలాలు ఇచ్చేది, దంపతులు పిలిచి ఇచ్చేది, ఏంటి ముత్తైదుని పిలిచి ఇచ్చేది. ఇవన్నీ కూడా ఏంటంటే మనం చేసుకున్న పుణ్యాన్ని వాళ్ళకి కాస్త పంచి వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనకున్న ప్రారంభ కన్నా తొలగించేది. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పడంలో మనకున్న తెలియని చేసిన కర్మ నుంచి బయటపడేయడానికి వాళ్ళు అక్షంతలు వేసేవాళ్ళు. ఆ రోజు అందరూ వరలక్ష్మి కింద వచ్చేవాళ్ళు. సో ఈవిడ వరలక్ష్మి, ఎందుకంటే ఈవిడ మహాలక్ష్మిగా పూజ చేసుకుని వచ్చింది కదా అత్తగారింటికి. శ్రీ మహావిష్ణు పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయి మహాలక్ష్మి. ఇప్పుడు మహాలక్ష్మి కనుక మహాలక్ష్మికి తాంబూలం ఇస్తుంది ఆవిడ. ఆ లెక్కలో వస్తారు. పెళ్లి కాకపోతే మరి వాళ్ళు మహాలక్ష్మి కింద ఎలా వచ్చారు? ఇంకా రాలే కదా. సో అందుకని చేయకూడదు. అందుకని ఇలాంటి విషయాల్లో మీరు అడిగినా దీని గురించి ఇంతగానే విశ్లేషణ చెప్పకూడదు. అంతే. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.